ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై ముందు మరిన్ని ట్విస్టులుండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త ఓట్ల సృష్టి, పాత ఓట్ల తొలగింపుపై రకరకాల వ్యవహారాలు తెరపైకొస్తున్నాయి. వీటికి కర్త, కర్మ, క్రియ ఎవరన్నది తక్కువ సమయంలో కనిపెట్టడం కష్టమే. మరి ఎన్నికల సంఘం దగ్గరున్న మార్గమేంటి? ఈ ఫేక్ ఓటర్లపై టీడీపీ, బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఈసీ. 15 లక్షల ఫేక్ ఓట్లు టీడీపీ. కాదు 40 లక్షల నకిలీ ఓట్లు వైసీపీ. ఇది ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లపై వేర్వేరు లెక్కలు. ఇందులో ఏది కరెక్ట్? ఈసీ చెప్పిందే తీసుకుందాం. అన్నీ బేరీజు వేసి ఉన్న సిబ్బందితో క్రాస్ చెక్ చేసి చెప్పిన లెక్క ఇది. 3 నెలల క్రితానికి ముందు లెక్క. మరి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎలక్షన్లు దగ్గరకొస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లను చేర్పించారన్నది తాజా అభియోగం. ఇప్పుడు టీడీపీ వెర్షన్ చూద్దాం. గత తిరుపతి బై ఎలక్షన్ సమయంలో దొంగ ఓట్లపై సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. 15 లక్షల దొంగ ఓట్లున్నాయని ఇదివరకే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కూడా చేశారు. అక్కడ పని జరగకపోవడంతో ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇక వైసీపీ వాళ్లైతే ఏకంగా 40 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇందులో ఏది నిజం? అసలు ఏపీలో ఓటర్ జాబితాలో ఏం జరుగుతోంది? దొంగ ఓట్లపై రాష్ట్ర స్థాయిలో పని జరగడం లేదనుకున్న టీడీపీ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్నవారే ఫిర్యాదు చేయడమేంటని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. తాము కంప్లైంట్ చేయడానికి వస్తున్నామని తెలిసి తమకంటే ముందే వచ్చారని ఫైర్ అవుతున్న పరిస్థితి. తామిచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం పూర్తిగా పార్టీ సంబంధిత కార్యక్రమమని, కానీ దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారంటున్నారు. దీనిపైన ఫిర్యాదు చేశామని టీడీపీ ఎంపీలు చెబుతున్న మాట. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చేసే అవకతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని. దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం, అధికారంలో ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. వై నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి ఈ ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి పాంప్లెట్లు ఇచ్చి అధికారికంగా కలెక్టర్లు రివ్యూ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి పార్టీని ప్రభుత్వ యంత్రాంగంతో ప్రభుత్వ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు ఇంకొక కార్యక్రమం చేపట్టారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఈ విషయాన్ని కూడా ఎన్నికల ఎన్యూమరేషన్లో, ఓటర్ ఎన్యూమరేషన్లో వాళ్ళు చేసేటటువంటి అక్రమాలలో భాగంగా దీన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పాము. దొంగ ఓట్లపై ఓవైపు వైసీపీ, ఇటు టీడీపీ, బీజేపీ వరుస ఫిర్యాదులు చేయడంతో ఈ నెల 22న ఏపీకి వస్తామని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు చెబుతున్నారు. తప్పు చేసిన వారే తిరిగి కంప్లైంట్ ఇవ్వడంలోనే అసలు మ్యాటర్ ఉందంటున్నారు టీడీపీ నేతలు. Form 6 application still pending with the commission is that 7.23 lakhs. Form 7 6.27 lakhs. We are talking about 13 to 14 lakhs of these applications. So it's a huge percentage of the voting in the state of Andhra Pradesh. So we have put them in the notice and we have straightforwardly mentioned it to them. There seems to be a delay in addressing the issues which whenever the Telugu Desam party is giving to the state CEO also. And whenever the YSR Congress party is approaching them, an immediate action is being followed up. But whenever Telugu Desam party is going on, all the issues have been pending till now. Not a single issue has been properly addressed. And now today YSR Congress party, just because they knew that we are going to the election commission at so and so time, they come half an hour before and they are trying to act like everything is happening properly and they are making allegations against us. What right does YSR Congress party have to take cognizance of all the election commission problems and having them reply to us? ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై అటు బీజేపీ కూడా సీరియస్ అవుతోంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై కంప్లైంట్ చేశారు. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్టు ట్యాంపరింగ్ జరుగుతోందన్న సమాచారంతో సీఈసీని కలిశామని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35,000 డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువుల్ని ఎన్నికల సంఘానికి ఇచ్చామన్నారు పురంధేశ్వరి. తిరుపతి బైపోల్లో దాదాపు 35,000 మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేని వారికి సంబంధించి 61,000 ఓట్లు చేర్చారని ఆరోపించారు. విశాఖపట్నం నార్త్లో ఇంటింటి సర్వే చేయగా 2,70,000 మంది ఓటర్లుంటే అదనంగా మరో 61,000 మంది ఓట్లు యాడ్ చేశారని అన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని, కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడమే మిగిలింది అంటున్నారు. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర 35,000 ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం. అటువంటి ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే 35,000 మంది ఓటర్ కార్డ్ని డూప్లికేట్ చేసి మేము చాలా పెద్ద మెజారిటీ సాధించాము అని చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుందో, వారు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు వారి కాన్స్టిట్యువెన్సీలో వారు డోర్ టు డోర్ సర్వే చేయించినప్పుడు వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 మంది ఓటర్స్ ఉన్నట్లయితే దగ్గర 61,000 మంది పేర్లు ఎవరైతే అక్కడ భౌతికంగా అక్కడ లేరో, ప్రత్యక్షంగా అక్కడ లేరో వారి పేర్లు చేర్చడం జరిగింది. అంటే చనిపోయిన వారు కావచ్చు, లేదా అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి వేరే చోటుకు వెళ్ళి స్థిరపడిన వారు కావచ్చు. ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. ఏపీలో గత కొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైంది పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియే. మరి అలాంటి ప్రక్రియ ఫేక్ ఓట్లతో ప్రభావితమైతే ఉపయోగం లేదు. ఏపీలోని 26 జిల్లాల్లో ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా ఉన్నాయంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే ఇంటి నెంబర్తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. అదేంటో విచిత్రం, ఈ వ్యవహారంపై అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. దీన్ని కనిపెట్టాలి. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో ఎక్కువ ఉండడంతో అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్, 0 ఇంటి నెంబర్పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లని తొలగించాల్సి ఉండగా ఆ ప్రక్రియ ముందుకు జరగడం లేదు. ఇప్పటికీ చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయంటున్నారు. ఏపీలో 0 డోర్ నెంబర్తో 4,16,064 ఇళ్లున్నాయని చెప్తున్నారు. ఈ ఇళ్లలో ఓటర్లు భారీగా నమోదయ్యారని అంటున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో 0 డోర్ నెంబర్తో ఇళ్లున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో 34,664 0 నెంబర్తో ఇళ్లున్నాయన్న విషయం తెరపైకొచ్చింది. ప్రకాశం జిల్లా సొంతనూతలపాడులో 0 డోర్తో 25,562 ఇళ్లున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో 0 డోర్ నెంబర్తో అసలు ఓట్లెలా చేరుస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాలంటీర్ల హస్తం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కాదు, టీడీపీ చేసిన పనే ఇదని తాము చాలా వరకు సవరించామని వైసీపీ అంటోంది. నిజం ఏంటన్నది ఈసీనే తేల్చాలి మరి.